రైల్వే ట్రాక్ అనేది ప్లెయిన్‌గా ఉండక ఈ విధంగా మధ్య మధ్యలో గ్యాప్స్ ఎందుకుంటాయి? ఇప్పుడు చూద్దాం. మనం సాధారణంగా చూసే రైలు పట్టానే రైల్వే పరిభాషలో రైల్ ప్యానెల్ అంటారు. ఇలా ఒక రైల్ ప్యానెల్ లెంత్ 13 మీటర్లు ఉంటుంది. అంటే ప్రతి 13 మీటర్లకి ఈ విధంగా ఫిష్ ప్లేట్ వేసి టైట్ చేసేవాళ్ళు. రాను రాను రోజుల్లో ఒక 39 మీటర్స్‌కి ఒక జాయింట్ చేసేవాళ్ళు. దీన్నే ఎస్‌డబ్ల్యూఆర్ అంటారు. అంటే షార్ట్ వెల్డెడ్ రైల్ అని అర్థం. రానున్న రోజుల్లో రైల్వే ఇంకా అప్డేట్ చెంది 260 మీటర్లకి ఒక జాయింట్ చేస్తుంది. ఈ విధంగా ఈ 2 రైలు పట్టాని జాయింట్ చేసి వెల్డింగ్ చేస్తారు. ఈ విధంగా వెల్డింగ్ చేయడానికి సుమారు ఒక అరగంట టైం పడుతుంది. వెల్డింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఈ వెల్డింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆల్రెడీ చేశాను, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇలా ప్రతి 260 మీటర్లకి జాయింట్ చేసుకుంటా వెళ్తాం. కానీ ఇనుముకు ఉన్న సాధారణ లక్షణం ఎండకి సాగుతుంది అండ్ చలికి ముడుచుకుంటుంది. ఇలా ఐరన్‌కి ఎండకి సాగే లక్షణం ఉంటుంది కాబట్టి అందులో ఉన్న టెన్షన్‌ని రిలీజ్ చేయడానికి కొంత గ్యాప్ అయితే అవసరం. దీన్నే ఓల్డ్ ఎస్‌సీజే అంటారు. ఈ రైలు పట్ట ఎండకి సాగినప్పుడు ఈ కనిపిస్తున్న గ్యాప్స్ 2 అడ్జస్ట్ అవుతాయి. ఇప్పుడైతే మోడిఫైడ్ ఎస్‌సీజే వచ్చింది. మనకి ఈ వీడియోలో కనిపిస్తున్న గ్యాప్స్ ఎండ వచ్చినప్పుడు ఆ రైలుకున్న టెన్షన్ రిలీజ్ అయ్యి ఆ గ్యాప్ని ఫిల్ చేస్తాయి. అదేవిధంగా చలికాలం వచ్చినప్పుడు రైలు పట్ట ముడుచుకుంటుంది కాబట్టి సేమ్ యథాస్థితికి వచ్చేస్తాయి. ఒకవేళ ఈ గ్యాప్ కానీ లేకపోతే ఈ విధంగా బక్లింగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. వీటినే ఎస్‌సీజేలు అంటారు. స్విచ్ ఎక్స్పాన్షన్ జాయింట్ అంటారు. ఇవి మోడిఫైడ్ ఎస్‌సీజేస్. మెయిన్‌గా ఈ బక్లింగ్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయటం కొరకే ఈ ఎస్‌సీజేలని రైల్వే డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసింది.